ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఆ నిమిషాల్లో ఒక అప్లికేషన్ కోడ్ మొత్తం తయారైపోతుంది కదా. ఈ రోజుల్లో చాట్‌జీపీటీ, గిట్‌హబ్ కోపైలట్ లాంటి టూల్స్ చూస్తుంటే భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల అవసరం అసలు ఉంటుందా లేదా అనే చర్చ బాగా నడుస్తోంది. అవును, కరెక్ట్. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. ఈ రోజు మనం ముందున్న డాక్యుమెంట్ సరిగ్గా ఇదే అంశాన్ని విశ్లేషిస్తున్నాయి. ఈ లోతైన విశ్లేషణలో ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ నిజంగానే కోడర్ల ఉద్యోగాలను భర్తీ చేస్తుందా అన్నది మనమిప్పుడు చూద్దాం. హ్మ్. ఇక్కడ మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రధానమైన డిఫరెన్స్ ఒకటుంది. అంటే ప్రస్తుత ఏఐకి, అలానే భవిష్యత్తులో వచ్చే ఏజీఐకి మధ్యున్న తేడా. అంటే ఇప్పుడున్న ఏఐకి స్వంతంగా ఆలోచించే శక్తి లేదు అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడున్న ఏఐ కేవలం మనమిచ్చే కమాండ్స్ ఆధారంగా పనిచేసే ఒక స్మార్ట్ అసిస్టెంట్ లాంటిది మాత్రమే. కానీ ఏజీఐ అలా కాదు. అది మనిషిలాగా పరిస్థితులను బట్టి బహుముఖంగా ఆలోచించి, లాజిక్ అప్లై చేసి, స్వతహాగా డిసిషన్స్ తీసుకోగలదు. ఓహో, అంటే ప్రస్తుత ఏఐ స్వంతంగా ఆలోచించలేకపోయినా అది చాలా వేగంగా కోడ్ అయితే రాసేస్తోంది కదా. మరి ఆ కోడింగ్ రాసే పనిని ఒక టూల్ ఆటోమేట్ చేసినప్పుడు ఇంజనీర్ల అవసరం ఎందుకు తగ్గుతుంది అని అనుకోకూడదు. ఎందుకంటే ఆ కోడింగ్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఒక చిన్న భాగం మాత్రమే కాబట్టి. ఒక అప్లికేషన్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం, లేదా సిస్టమ్ స్కేలబిలిటీ ప్లాన్ చేయడం, సైబర్ సెక్యూరిటీ సమస్యలు రాకుండా డేటాను సేఫ్గా చూసుకోవడం. రైట్, ఇవన్నీ చాలా ముఖ్యం కదా. అవును, ఇవన్నీ మనిషి మెదడుతో క్లయింట్ అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి చెయ్యాల్సిన పనులు. ఏఐ కేవలం ఆ స్టాండర్డ్ బాయిలర్ ప్లేట్ కోడ్ మాత్రమే రాయగలదు. కరెక్ట్. అంటే ఇప్పుడు కీబోర్డ్ మీద ఫాస్ట్గా టైప్ చేయడం వచ్చినంత మాత్రాన ఒక గొప్ప నవల రాయలేం గదా. భలే చెప్పారు. నవలకు ఒక కథ, ఎమోషన్, స్ట్రక్చర్ కావాలి. అలాగే ఏఐ వందల లైన్ల కోడ్ రాసినా ఆ కోడ్ దేనికోసం, యూజర్లకు ఫైనల్గా ఎలా ఉపయోగపడాలి, అందులో డేటా ఫ్లో ఎలా ఉండాలి అనేది ఒక మనిషి మాత్రమే డిసైడ్ చేయగలడు. అవునవును. దానికి తోడు ఒకవేళ సిస్టమ్ ప్రొడక్షన్లో ఫెయిల్ అయితే ఆ ఎక్కడ బగ్గుందో వెతికి సరిదిద్దే ఫైనల్ అకౌంటబిలిటీ ఎప్పటికీ ఒక మనిషిదే అవుతోంది. ఏఐ తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించే సిస్టమ్ ఇంకా రాలేదు కదా. నిజమే. కానీ ఇక్కడొక చిక్కుంది. సీనియర్ ఇంజనీర్లకు ఆ సిస్టమ్ ఆర్కిటెక్చర్ తెలుసు కాబట్టి వాళ్ళు సేఫ్ అనుకుందాం. కానీ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే జూనియర్ డెవలపర్లు సాధారణంగా బేసిక్ కోడింగే చేస్తారు కదా. అవును, జూనియర్సు ఎక్కువగా క్రడ్ ఆపరేషన్స్ లాంటివి చేస్తారు. అదే, ఇదంతా వింటుంటే వాళ్ల ఉద్యోగాలకే ముందుగా ముప్పున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కాంపిటీషన్ ఖచ్చితంగా మారుతోంది. మీరన్నట్టు జూనియర్ సాధారణంగా అక్రడ్ ఆపరేషన్స్ మీద ఎక్కువగా పనిచేస్తుంటారు. అంటే డేటాని క్రియేట్ చేయడం, రీడ్ చేయడం, అప్డేట్ లేదా డిలీట్ చేయడం. ఇవన్నీ రిపీటేటివ్ టాస్క్స్ కదా. కరెక్ట్. ఇవి చాలా స్టాండర్డ్ పనులు. ఇలాంటి వాటిని ఏఐ క్షణాల్లో చేసేస్తోంది. కాబట్టి పాత పద్ధతిలోనే జూనియర్ డెవలపర్గా నెట్టుకొద్దామంటే కుదరదు. అంటే ఆ రిపీటేటివ్ టాస్క్స్ చేసే బదులు ఆ ఏఐనే ఒక టూల్ లాగా వాడుకోవడం నేర్చుకోవాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. రేపటి రోజున ఏఐ వర్సెస్ మనిషి అనే పోటీ అస్సలుండదు. అవును, ఏఐ వాడటం తెలిసిన మనిషి వర్సెస్ ఏఐ వాడటం తెలియని మనిషి మధ్య అసలైన పోటీ ఉంటుంది. అదే అసలైన మార్పు. ఏఐ అనేది మనిషిని రీప్లేస్ చేయదు, కానీ ఏఐని సమర్థవంతంగా వాడే ఇంజనీర్ దాన్ని వాడని ఇంజనీర్ను ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు. ఈ నేపథ్యంలోనే మన ముందున్న నరేష్ ఐటీ వాళ్ల డాక్యుమెంట్ ఒక ఆసక్తికరమైన అప్రోచ్ని చూపిస్తోంది. అవును, వాళ్ల కరికులం గురించి కదా. అదేనండి, వాళ్ల కరికులం గమనిస్తే విద్యార్థులకు డైరెక్ట్గా ఏఐ టూల్స్ ఎలా వాడాలో నేర్పించకుండా ముందు పైథాన్, జావా లాంటి కోర్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ మీద గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. ఆ ఫౌండేషన్ తర్వాతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మెషీన్ లెర్నింగ్ లాంటివి నేర్పిస్తున్నారు. అది టెక్నికల్గా చాలా సరైన పద్ధతి. ఎందుకంటే ఆ ఏఐ రాసిన కోడ్లో తప్పులు ఉన్నాయా లేదా అని చెక్ చేయాలన్నా, అసలు ఒక కాంప్లెక్స్ టాస్క్ చేయడానికి ఏఐకి సరైన ప్రాంప్ట్ ఇవ్వాలన్నా ముందు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెనుకున్న లాజిక్కు ఒక ఇంజనీర్కు తెలుసుండాలి కదా. బేసిక్స్ లేకుండా ఏఐని వాడితే అది ఇచ్చే తప్పు రిజల్ట్స్ని కూడా గుడ్డిగా నమ్మే ప్రమాదముందంటారు. 100%. అందుకే నరేష్ ఐటీ వాళ్ళ సిలబస్లో ముందు స్ట్రాంగ్ కోడింగ్ ఫౌండేషన్ ఇచ్చి ఆ తర్వాత ఏఐ టూల్స్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఎలా వాడాలో ఇంటిగ్రేట్ చేశారు. అంటే కేవలం ఏఐకి కమాండ్స్ ఇవ్వడం కాదు,
ఆ ఏఐ జనరేట్ చేసిన కోడ్ను రివ్యూ చేసి ఆర్కిటెక్చర్కి తగ్గట్టు మార్చుకునే నాలెడ్జ్ ఇవ్వడం వాళ్ల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంజనీర్కి ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నప్పుడే ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ సర్వైవల్ ఉంటుంది. అయితే ఇదంతా విన్నాక నాకొక కొత్త ఆలోచనొస్తోంది. ఏంటది? ఒకవేళ 10 ఏళ్ల తర్వాత నిజంగానే ఏజీఐ వచ్చేసి ఆ సిస్టమ్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ టెస్టింగ్ అన్నీ తనే స్వయంగా ఆలోచించి డిజైన్ చేసేస్తే అప్పుడు ఒక ఇంజనీర్కుండాల్సిన అత్యంత విలువైన నైపుణ్యం టెక్నికల్ కోడింగ్ కాదు. మరి ఇంకేమవుతుందంటారు? బహుశా క్లయింట్ అసలు ప్రాబ్లమేంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని లోతుగా అర్థం చేసుకునే హ్యూమన్ ఎంపతి అవుతుందేమో కదా. యంత్రాలు లాజిక్ను బిల్డ్ చేయగలవు, కానీ ఒక మనిషి ఎమోషన్స్ను, అవసరాలను అర్థం చేసుకునేది ఇంకో మనిషే గదా. చాలా గొప్ప పాయింట్ చెప్పారు. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషిలోని ఆ ఎంపతీకి రీప్లేస్మెంట్ లేదు. కరెక్ట్. దీని గురించి శ్రోతలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఏఐ వస్తోందని కోడింగ్ ఆపేయకండి, స్మార్ట్గా టూల్స్ వాడుతూ నేర్చుకోండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.